ప్రార్థన చేసుకొచ్చండి. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడ మహోన్నతుడ మా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఉదయకాల నుండి సాయంకాల వరకు మమ్మల్ని మా సంఘాలు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఎంతగానో కాచి కాపాడి మరో నూతన సాయంత్రం ఈ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని ఇటు రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుండి నా నామాన్ని స్తుతించబడతారో వారి మధ్యన ఉంటాను వాగ్దానం చేసిన దేవా. మా మధ్యన ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎవరైతే ఈ రోజు సమయం లేక నీ జూమ్ యాప్ లోకి రాలేదు వారిని క్షమించండి ప్రభా. వారి పని పాటలు మీరే తోడు నీడగుండండి ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుండి నా నామాన్ని కొనియాడబడతారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. చిన్న మందగా మేము రోజు దినదినము నిన్ను స్తుతించే జ్ఞానం ఇంకా మాకు దయచేయండి ప్రభా. ఇక మా ఆత్మలు నీ కొరకు సిద్ధపడేటట్టు సహాయం చేయండి ప్రభా. నీలో ఫలించేటట్టు సహాయం చేయండి ప్రభా. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నిన్ను సేవించే మనసు నాకు మాకు మా అందరికి దయచేయండి ప్రభా. దీవించండి దేవా. ఆత్మ లేనివాడు నా వాడు కదన్నవయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి దేవా ప్రభా. ఇదిగో ప్రభా ముగ్గురుగా మేము కూడి నిన్ను స్తుతించడానికి ఇట్టి రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసింది దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇంకా రాలేదు ప్రభా వారిని ఇంకా క్షమించండి దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎందుచేత అయితే రాలేదు వారిని క్షమించండి ప్రభా. వారి పని పట్ల మీరే తోడు నీడుగుండండి ప్రభా. ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని పట్ల మీరే తోడు నీడుగుండండి. మీరు కృప చూపించండి. మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ హస్తం మాపై కుమ్మరించాలి ప్రభా. విడిచివచ్చిన మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా స్వదేశాల్లో ఉన్న మా కుటుంబాలను మా సంఘాలు మా దేశాన్ని అటు పీడిస్తున్న మహమ్మారి కరోనా వ్యాధుల నుంచి రక్షించండి దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. సంఘ విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. నీ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే ప్రభా బాలన్ని గారిని నిర్మలకి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి. వారిని ఇంకా అభివృద్ధి పరచండి ప్రభా. పెద్దమ్మ గారికి పెద్దనాన్న గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బలపరచండి. అనేక మంది విని నీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా స్వస్థపరిచే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి. బలపరచండి దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా భూషణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిద్దరిని ఇంకా నీ సేవల బలంగా వాడుకోండి ప్రభా. ఇంకా అభివృద్ధి పరచండి ప్రభా. బావగారు చేస్తున్న డ్రైవింగ్ అంతట్లో కూడా మీరు కృప చూపించండి దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇంకా అనేక ఆత్మలు రక్షించే కుమారుడిగా నీ సేవల బలంగా వాడుకోండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములయ్యా. దీవించండి ఆశీర్వదించండి. సంఘాలను అభివృద్ధి పరచండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములయ్యా. జున్నూరు గ్రామాన్ని ఒక్కసారి దర్శించండి అయ్యా. అనేక ప్రజల్ని రక్షించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములయ్యా. బలపరచండి దేవా. సంఘాన్ని అభివృద్ధి పరచండి దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. బలపరచండి దేవా. ఏ ఆత్మ నశించుకోవడానికి నీకు ఇష్టం లేదు. ఏ ఆత్మలు రక్షించే దేవా ఆత్మలు బలపరిచే దేవా. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. జున్నూరు గ్రామాన్ని ఒక్కసారి దర్శించండి ప్రభా. దీవించండి ప్రభా. ఇంకా నీ ప్రేమ తెలియలేని పీడలు ఉన్నారు ప్రభా. నీ ప్రేమ గురించి తెలుసుకుని నీ అడుగు జాడల్లో నడిచే జ్ఞానం అందరికి దయచేయండి ప్రభా. మేము మరణించేంత వరకు కూడా నీ సేవ చేస్తూ నీ సేవలో మేము బ్రతికేటట్టు సహాయం చేయండి ప్రభా. దీవించండి దేవా. ఈ జూమ్ యాప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలపరచండి. ఎఫ్సి గారిని జ్ఞాపకం చేసుకోండి. సునీత అక్క గారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే ఇంకా చాలా మంది పేర్లు అయితే నాకు తెలియట్లేదు ప్రభా. రాణి గారు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున దీవించండి ప్రభా. ఎఫ్సి గారిని జ్ఞాపకం చేసుకోండి. సునీత అక్కని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. చిన్న అక్కని పెద్ద అక్కని జ్ఞాపకం చేసుకోండి. రత్న కుమార్ అక్కని ఇచ్చిన భార్య బిడ్డలు భర్త జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన కుమార్తె జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేస్తున్న పని పట్ల మీరు తోడు నిడుకోండి. చిన్న అక్కని తనకి ఇచ్చిన భర్తను బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. దీవించండి ఆశీర్వదించండి బలపరచండి. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఆమెలకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనకిచ్చిన భర్త జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహం చేసుకోలేదు ప్రభా. వివాహం అయ్యేటట్టు సహాయం చేయండి. తనకి ఇచ్చిన భర్త జ్ఞాపకం చేసుకోండి. భర్త చేస్తున్న పని పట్ల మీరు తోడు నిడుగుండి నీకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. వచ్చి రాను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నన్ను ఒక్కసారి దర్శించండి ప్రభా. నీ ప్రార్థనలో బలపరచండి దేవా.
నీ వాక్యం చదివేటట్టు సహాయం చేయండి ప్రభా, జ్ఞానం దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. ఇంకా నాకు పాటలు నేర్పించండి ప్రభా, ప్రార్థించేటట్టు నాకు నేర్పించండి దేవా. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, స్థిరపరచండి దేవా. అనేక ఆత్మలు రక్షించే బిడ్డగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా నీ సేవల బలంగా వాడుకోండి ప్రభా. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దినదినము నీ స్తుతించే జ్ఞానం దయచేయండి ప్రభా. వాతావరణం నీ స్థానంలో ఉంచుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, డిసెంబర్ నెల మొదలుకొని ఇదిగో ప్రభా జనవరి నెల వరకు కూడా నీ సజీవుల రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి ప్రభా. నూతన సంవత్సరంలో మేము కొద్ది దినాల్లో మేము సంవత్సరంలో మేము అడుగు పెట్టుచుండగా నీ దయా కిరీటం మా మీద ఉంచండి ప్రభా. దీవించండి దేవా. నూతన మనసు మాకు దయచేయండి ప్రభా. నూతన సంవత్సరంలో అడుగు పెట్టుచుండగా నూతన మనసుతో మేము నిన్ను స్తుతించే మనసు దయచేయండి ప్రభా. బలపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. చిన్న మందిగా కూడి నిన్ను స్తుతించే ఇంకా జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. ఈ కరోనా వ్యాధితో ఎంతమంది అయితే హాస్పిటల్ ఉన్నారో, బాధపడుతున్నారో ఆ వ్యాధి నుంచి రక్షించండి దేవా. ఉద్యోగం చేస్తున్న బిడ్డల్ని, వ్యాపారంలో లాస్ వచ్చిన బిడ్డల్ని, అనేక మంది ప్రజలు ఉన్నారు ప్రభా. సంతానం లేని వారు ఉన్నారు ప్రభా. సంతానం కలగజేయమని అడుగుచున్నాను ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. మమ్మల్ని ఒక్కసారి దర్శించండి ప్రభా. చిన్న బిడ్డలు కాంచి రుద్ర వరకు నీ సజీవుల రెక్కల కింద కాచి కాపాడండి ప్రభా. బలపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ ఉన్న వారిని ఒక్కసారి దర్శించండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. బలపరచండి దేవా. కరోనా వ్యాధితో ఒక్కసారి దర్శించండి ప్రభా. కరోనా వ్యాధి ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా. ఎన్నో బాధలు ప్రభా, ఎన్నో సమస్యలు ప్రభా, కుటుంబంలో ఎన్నో సమస్యలు ప్రభా, భార్య భర్తల పట్ల, అలాగే అన్న చెల్లెల పట్ల, కుటుంబం పట్ల, తల్లిదండ్రులకి దూరం అయిపోయి అనాథులు ఉన్నారు ప్రభా. అలాగే బిడ్డలు ఉన్నారు ప్రభా, అనాథులు ఉన్నారు. ఒక్కసారి దర్శించండి ప్రభా. ఆహారం లేని వారు ఉన్నారు, గృహం లేని వారు ఉన్నారు, వస్త్రం లేని వారు ఉన్నారు. ఒక్కసారి దర్శించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. బలపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇంకా నీ సేవలు మమ్మల్ని ఇంకా అభివృద్ధి పరచండి ప్రభా. ఇంకా నేను స్తుతించే జ్ఞానం మాకు మా అందరికి దాయిచ్చండి ప్రభా. ఈ గ్రూప్ వెళ్ళమ్మా, వెళ్ళి పర్లేదు, వెళ్ళి పరిస్థితిగా పరమ తండ్రి మీకు వందనాలు. తప్పక నేను ఇంతవరకు నేను అద్భుతమైన రీతిలో మీరు నేను నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. నేను ఇచ్చినటువంటి క్షేమం బట్టి మీకు వందనాలు ప్రభావ. గొప్ప దేవుడు, నేను ఆశ్చర్యకరుడు అవుతుంది, ఆలోచనకర్తవి, బలవంతమైన దేవుడు అవుతుంది. నేను మీ నామములు ప్రభావ ఇంతవరకు నేను చేసినటువంటి ప్రార్థన అంగీకరించిన దేవా మీకు వందనాలు. తప్పకనైనా సభలు శాంతి చేసినటువంటి ప్రార్థన మీరు అంగీకరించాలని నేను నమ్ముతున్నాను. నడిపించండి, సహాయం గ్రహించండి, భద్రపరచండి, స్థిరపరచండి. నేను ఈ సమయంలో ప్రభావ సహోదరు కృష్ణ గారు తెలియజేసిన ప్రార్థన నేను కుమారుడు మైటిని బట్టి ప్రార్థన చేసిన బిడ్డ హాస్పిటల్ ఉండగా తండ్రి, నేను ఏమైతే అనారోగ్యంగా ఉన్నారో నేను మాకు తెలియదు కానీ ప్రభావ పెరిగిన దేవుడు, సమస్తము ఏనైనా వినిచిన దేవుడు, సమస్తము తీర్చుకున్న దేవుడు తండ్రి మీకు వందనాలు. తప్పక అద్భుతమైన రీతిలోనైనా ఆయనకు మంచి ఆరోగ్యం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు క్షేమాన్ని దయచేయండి రాజా, మీకు వందనాలు. మీకు చూపించండి ప్రభావ. గొప్ప కార్యములు చేయండి ప్రభావ, మీకు తోచిందండి. అదేవిధంగా ప్రార్థన చేసిన ఈ రోజు చాలా సమయంలో అద్భుతమైన రీతిలో మీరు నడిపించారు. అందరి బట్టి మీకు వందనాలు ప్రభావ, మీకు తోచిందండి. నేను మీ నామంలో క్షేమం దయచేశారు. అందరి బట్టి మీకు వందనాలు ప్రభావ. తప్పక మీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించినైనా ముందు కొన్ని శాంతిగా వేస్తారని ప్రార్థన చేసినాను ప్రభావ. అయా మీకే వందనాలు, 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 వందనాలు. నా చేరుకరుడా మీకు స్తోత్రం. అద్భుతమైన దేవానికి వందనాలు తండ్రి. మీ కృపలు నడిపించిందైనా మా సహవాసమైనటువంటి నాయన ప్రతి బిడ్డ వారి అవసరం మీరు తీర్చుకుని తండ్రి. ఎవరైతే అవసరం కలిగి ఉన్నారో ప్రభావ, ప్రతి అవసరం ఎరుగున్న దేవా మీకు వందనాలు ప్రభావ, మీకు వందనాలు తండ్రి. తప్పకుండా సహాయంలో ముందుకు కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. క్షేమాన్ని కూడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీకు వందనాలు ప్రభావ. మీ సహాయంతో ముందుకు కొనసాగించమైనా అద్భుత కార్యాలు చేయండి ప్రభావ, మీకు స్తోత్రం. అవి కాల్సిన ఆరాధన అద్భుతమైన రీతిలో నడిపించారు. ఇక పాటల కార్యక్రమాన్ని అద్భుతమైన రీతిలో నడిపించారు. నేను పాటల కార్యక్రమాన్ని బాధ్యత తీసుకున్నటువంటి ప్రవీణ్ గారిని బట్టి, ప్రశాంత్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. చక్కటి పాట పాడి నాయన మీ నామాన్ని పరిచిన బిడ్డలు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. తప్పక బిడ్డలను మీరు దీవించండి. రాబోయే దినంలో నాయన పాటలు నేను ఏ విధంగా పాడాలి నాయన, ప్రాసలోనైనా రాగంలోనైనా మీ నామాన్ని హృదయపూర్వకంగా పాటలో ఉన్నటువంటి సారాంశాన్ని అనుభవించే బిడ్డలుగా నాయన మీరు నడిపించండి. పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నైనా మేము
పొందడానికి మీ సహాయం దయచేయండి ప్రభావ. మీకు వందనాలు. ప్రతి బుధవారం జరిగే పాటల కార్యక్రమంలో మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని గొప్ప కార్యములు చేయండి. సహాయం అనుగ్రహించిన ముందు కొనసాగి మేము ప్రార్థన చేసి నేను సమయంలో శాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు ప్రార్థన చేయడానికి బిడ్డకు సహాయం దయచేసి అందరిని బట్టి మీకు వందనాలు. విజయ్ కుమార్ని బట్టి ప్రార్థన చేసిన మీ బిడ్డను జీవించండి. భర్త ఓ బిడ్డనైనా ప్రభావ వారి తల్లిదండ్రుల స్వామి కుటుంబాల మీద జీవించండి. సహోదర శాంతిని మీరు జీవించండి. నేను ఇచ్చిన కుమారుడి కుమార్తెను మీరు జీవించండి. అదేవిధంగా భర్తనైనా తల్లిదండ్రుల స్వామి కుటుంబాల మీద జీవించండి. వారికి ఇచ్చినటువంటి సహోదరి నైనా రత్నకుమారి ఇంకనూ నైనా ప్రభు ఆఖరి చెల్లిందని మీరు జీవించండి. తమ్ముడిని మీరు జీవించి ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యం చేయండి. రాజా మీకు వందనాలు. సుజాత గారి మీద ప్రార్థన చేస్తున్నాను. రాజు గారి మీద ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి. మీ నామానికి నేను బిడ్డలను జ్ఞాపకం ప్రభావ. బిడ్డలు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన ఏసుక్రీస్తునామంలో సఫలం చేయండి ప్రభావ. మీకు స్తోత్రం. బిడ్డలకు కావాల్సినటువంటి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలతో నడిపించండి. ఓ అయా మీకు వందనాలు 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 ప్రభావ. మీకు స్తోత్రం. మీకు ఇచ్చిన ప్రతి తొందరలో వారినైనా బయటకు నైనా కలిసి రానికి నైనా వారికి అవకాశం కలిగించండి. పనుల్లోనైనా రాజు గారికి కానీ నైనా సుజాత గారికి కానీ మంచి నైనా ప్రభావ మీకు స్తోత్రం. పనుల్లోనైనా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. మీకు వందనాలు. మంచి గర్భఫలాన్ని నేను ఇస్తారని మేము ఎదురు చూస్తుండగా తప్పక కార్యాన్ని సఫలం చేయండి. అదే మీకు వందనాలు. ప్రతిభ గారిని బట్టి సాంద్రత్నం గారిని బట్టి నైనా ప్రభావ రాణి గారిని బట్టి ప్రార్థన చేసిన బిడ్డలు అందరినీ మీరు దీవించి ఆశీర్వించామని ఇస్తున్నాను. ఎవరు ఎటువంటి లోటుపాట్లు ఉన్నారో సమస్య దేవుడునైనా అదేవిధంగా ప్రభు ప్రార్థన చేసిన గ్రూప్లో వాకింగ్ చేసిన బిడ్డలు పాటలు పాడుతున్న బిడ్డలు ప్రార్థన చేసిన బిడ్డలు మీరు జీవించిన ఆశీర్వించిన బిడ్డలు నేను ఇంకా ఆత్మీయంగా బలపడడానికి యొక్క సహవాసం ఉపయోగపడడానికి సహాయం ఇచ్చిన ప్రభావానికి చూపించండి. ఇంకా బిడ్డలు అనేక మంది నేను అనేక విధాల ప్రార్థన కోరుతుండగా నైనా మీ సన్నిధిలో ప్రతి ఒక్కరికి మీరు తీర్చుకున్న ప్రభావానికి వందనాలు. అయినా వారి ముందు నేను అద్భుత కార్యాలు చేసినైనా మీ నామాన్ని హెచ్చించమని ప్రార్థన చేసినాను ప్రభావ. గ్రేసమ్మను బట్టి ప్రార్థన చేసినాం. బిడ్డకున్నటువంటి తండ్రిని తీసుకుని ప్రభావ. బిడ్డ మంచి ఎదుగుదల దయచేయండి. స్కూల్కి వెళ్తుండగా తండ్రి మీకు వందనాలు. ఎటువంటి నైనా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించిన ప్రభావ మీకు వందనాలు. అయ్యా మీకు స్తోత్రం ప్రభావ. మీకు వందనాలు. ఆశ్చర్యకరడానికి వందనాలు. నైనా రేపటి ఉదయకాల సమయంలో సహోదరి కరుణ గారు ఖతర్ దేశం నుంచినైనా స్వదేశానికి వెళుతుండగా తండ్రి వీడికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి నైనా ఇబ్బందులు లేకుండా ప్రభావ మీకు వందనాలు తండ్రి. మీ నామాన్ని మహిమపరిచి విడగా ఉంచండి ప్రభావ. ఎంతకాలంనైనా మా యొక్క గ్రూపులో సహవాసం ఎంతగానో నైనా చక్కగా నడుస్తున్నటువంటి బిడ్డగా మీరు జీవించారు అని బట్టి మీకు వందనాలు. స్వదేశంలోనైనా కుటుంబంతోనైనా బిడ్డనైనా గడపడానికి సహాయం ఇచ్చిన ప్రభావ. ఇంట్లో ప్రార్థన వస్తుందండి. మీ పాదాలు కింద పెడుతూ మమ్మల్ని అందరినీ మీ పాదాలు కింద కప్పించుకుంటూ రాత్రి కాల సమయంలో మేము పడకలు సిద్ధమవుతుండగా ఆయన మధ్య కలిగించేయండి. ఉదయకాలంలో ఇచ్చిన మరొకసారి మీ పాదాలు కింద మరపెట్టి నడిపిస్తారని నాయన సహాయం అడుగుతూ మమ్మల్ని మీ పాదాల కింద కప్పించుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థనకు నేను తప్పక ప్రతిఫలం దయచేసి ఇదిగో నన్ను నా కుటుంబాన్ని మీరు జీవించి ఆశీర్వదించండి. కట్టబడుతున్నటువంటి గృహాన్ని నాయన మీ అమ్మల ప్రభావ గొప్పనైనా క్షేమంలో మీరు నడిపించండి. అక్కడ పని చేస్తున్న బిడ్డలందరినీ మీరు జీవించండి ప్రభావ. వారి ప్రేమ కలిగి నమ్మకం కలిగి అక్కడ పనిచేయడానికి సహాయం ఇచ్చింది ప్రభావ. ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కడుపుకునే సహాయం ఇచ్చింది ప్రభావ. మీకు తోచిందండి. అయా నేను మీ నామానికైనా మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభావ చెప్పినట్టు మరొక మారి విధంగా కలిసినంతవరకు మీ కృపా కాపుదల సన్నిధి మాతో నడిపిస్తారని మా చిన్న ప్రార్థన సన్నిధి చేసిన ప్రార్థన సత్ఫలం దయచేస్తారని యేసుక్రీస్తు అతి శాస్త్ర నామంలో నిత్యనంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును. అపవాదికి ఎంత నాశనమగును. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలండి అందరికి. నేను కూడా పని చేస్తున్నానండి. ఇక్కడ నుంచి వచ్చాను అందుకే రాలేదండి. ప్రొద్దున కూడా రాలేదండి. మా మేడం టీచర్స్ వచ్చారని ప్రొద్దుటే 9:30కి వచ్చేసిందని కరెక్ట్గా మా జోలికి వద్దామని రెడీ అవ్వము వచ్చేసిందండి ఆవిడ. వినిపిస్తుందా బాగున్న మాట? ఇంకా అందుకనేసి రాలేదండి. అసలు ఇవాళ వాక్యంలో రాలేదు, స్టార్టింగ్ లోనూ రాలేదండి. అదే బాధేసింది. ఫ్రైడే వస్తే ప్రొద్దుట ఏదన్నా చేసి చేయలేదని.
ఎలా ఉన్నారండి విజయ్ కుమార్ గారు, శాంతి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి? బానే ఉన్నా. ఇంకేంటండి? మొత్తం మీద మీ ఫ్రెండ్ గారికి ఈరోజు మంచి పాట పాడిందండి, నేను కూడా విన్నాను. చాలా మంచి పాట. వదినండి, ఫ్రెండ్ కాదు, వదినండి. వదినండి, ఇక్కడే కదండి, కోవైట్ కదండి? అక్కడే ఉన్నారండి, మీరున్న కాడ ఉన్నది. అంటే పెద్దనాన్న గారు వాళ్ళ కోళ్ళ నాన్న వాళ్ళ మావయ్య గారు అన్నదమ్ములు అనమాట. కనుక్కోండి. ఏంటండి? ఇప్పుడు మీకులాగా దఫన అన్నిటిలో వాక్యం అయ్యి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్ని చేస్తుందండి. అందుకే నేను మొన్న ఇందులో ఉండమని అడిగాను, అక్కడైతే ఉంటాను. ఐఫోన్ అంటే లాక్ అయిపోయింది అంటండి, అది తీసాక వస్తానంటుంది. రావాలని ఆసక్తి ఉంది కానీ ఇబ్బందిగా ఉంది. అది ఓపెన్ అయిపోతే వస్తుందండి. అంటే వాయిస్ రికార్డింగ్ అయితే చేయగలదు కానీ ఇప్పుడు మరి జూమ్ లోకి రావడానికి లేదు కదా. ఎవరైతే దేవుళ్ళు బలపడడం కావాలి కదా అనేసి వచ్చిన వాళ్ళు అందరికీ ఆసక్తి ఉండదు కదండి. అందరూ చేయలేరు కదండి. అందుకే ఆవిడకి ఆసక్తి ఉంది కదా అనేసి ఇక్కడ ఒక ఇద్దరిని ముగ్గురిని బలపరిస్తే రేపు అన్నారు 10 మందిని బలపరిచే పరిస్థితి కాదు. అదే అన్ని చెప్పానండి, ఎలా ఉంటది అన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ అన్ని ఇలాగా బాగున్నాయి, నాకు నచ్చినవి అన్ని బాగా జరుగుతున్నాయి అన్ని అని చెప్తుంది. అన్ని చెప్తుందండి ఏం జరిగినా. ఈ రోజు ఏంటి ఆ పేరు ఎందుకు పెట్టారు అని అడుగుతుంది, వినలేదంటండి, వాయిస్ వినలేదంట. అంటే ఎగ్జామ్స్ అవ్వలేదు కదా, నా పేరు ఎందుకు పెట్టారు అంటున్నా. ఏమో కదమ్మా, పాట పాడావు కదా అందులో మీరు విన్నారంట అన్నాను. ఫస్ట్ వారం కాబట్టి కొంచెం ఎవరికి అంతకి క్లారిటీ వెళ్ళలేదండి. వచ్చే వారం మనం బాగా బలపడదాం. ప్రైజ్ తెచ్చుకుంటాను. ప్రైజ్ ఏంటి, దేవుడు విషయంలో మా అవగాహన. అవునండి, ఇంతవరకు నాకు తెలియదండి. ఎంతో బలమైనటువంటి పరిస్థితులు. ఏమనంటే ఇక్కడ అన్ని మనం ఇందులో ఇలా చేస్తా ఉంటే మనం అన్నిట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నిట్లో మనం ధైర్యంగా చేసేయగలం. పాటలు పాడడం